జై శ్రీరామ్. ఏవండోయ్, మీకు ఇవాళ మా హనుమను పరిచయం చేస్తాను రండి. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఇదిగోనండి మా హనుమ, చూడండి. ఈ కోతి చాలా సంవత్సరాలుగా మా ఇంటికి ప్రతిరోజు వస్తూ ఉంటుందండి. సాధారణంగా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి, కానీ ఈ కోతి మాత్రం రోజు ఒంటరిగానే వస్తుందండి. ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి చేష్టలు అని వెక్కిరిస్తూ ఉంటాం, కానీ ఈ కోతి అసలు అల్లరే చెయ్యదండి. అసలు కోతి చేష్టలంటే తెలియని కోతండి బాబు ఇది. ప్రతిరోజు ఇలా మా ఇంటికి వచ్చి ఈ రేకుల మీద కూర్చుంటుందండి. మరి మేము దీన్ని హనుమా హనుమా అని పిలిచి ఏ పండో ఫలమో పెట్టామనుకోండి, చక్కగా వచ్చి ఆ పండ్లను తీసుకుని బుద్ధిమంతురాల్లా కూర్చుని ఇలా తింటుందండి. చూడండి ఎంత చక్కగా కూర్చుని తింటుందో. ఆ తినేటప్పుడు మళ్ళీ కొంచెం కూడా అటు ఇటు దిక్కులు చూడకుండా చాలా చక్కగా ఇలా తింటూ ఉంటుందండి. ప్రతిరోజు దినచర్య ఇదే. చూడండి, నేను మామిడి పండు పెట్టాను. ఆ మామిడి పండు తీసుకుని బుద్ధిమంతురాల్లాగా తింటుందన్నమాట. మీకో విషయం తెలుసా అండి? ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువుల్లో కోతులు కూడా ఒకటండి. మరి బొటనవేలు ఉన్న జంతువు కూడా కోతే. అందుకే మనం చేసే పనులన్నీ కూడా కోతులు చక్కగా చేయగలుగుతాయి అన్నమాట. కోతులోంచే మనుషులు వచ్చారని తెలుసు కదండి. మనమందరం చింపాంజీ వారసులం అండి. ఇంకా ఈ కోతి మా చెట్లకున్న పండ్లు, మామిడికాయలు, సపోటాకాయలు, ఇంకా రకరకాల కూరగాయలు పండిస్తూ ఉంటాయి కదండి, వాటిని కూడా కోసుకుని తింటుంది. ఎలా కోసుకుని తింటుంది అంటే ఏది వేస్ట్ చేయదండి. తనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే కోసుకుని చక్కగా తిని నీళ్లు తాగుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఇలా రేకుల మీదకి వచ్చి అలిగినట్లుగా ఇలా పడుకుంటుందండి. మళ్ళీ దాన్ని మనం పిలిచి ఏ పండో ఫలమో పెడితే చక్కగా తింటుందన్నమాట. ఇది వెక్కిరించడం కూడా రాని ఒట్టి వెర్రి వెంగళప్పండి ఈ కోతి. చూసారా? ఈ విధంగా తినడం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగి మా మామిడి చెట్టుపైకి ఎక్కి గుర్రు పెట్టి ఇలా నిద్రపోతుందండి. ఒక పూటంతా నిద్రపోతుందండి. చెట్టు కింద మనం యుద్ధాలు చేయని, బాంబులు వేయని, పిడుగులు పడని, కొంచెం కూడా కదలదు మెదలదు. నదురు బెదురు లేని నవాబు గుండెలాగా హాయిగా నిద్రపోతుందండి. నాకు ఇక్కడ ఏ ప్రమాదం లేదు అన్న ధైర్యమో, ఏం జరిగితే అది జరుగుతుందన్న మొండితనమో తెలియదు, కానీ ఈ విధంగా ఒక పూట అంతా కూడా హాయిగా నిద్రపోయి మధ్యాహ్నం వెళ్ళిపోతుందండి. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏం చేస్తుందో మనకు తెలియదు. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీనికి నేను హనుమ అని పేరు పెట్టేసుకున్నానండి. మరి మా హనుమకి మీరందరూ కూడా ఒక్కసారి జై శ్రీరామ్ అంటూ జేజేలు కొట్టేయండి. చూడండి ఎంత హాయిగా నిద్రపోతుందో. ఏ కూరగాయలు ఏవి కూడా వేస్ట్ చేయదండి. సాధారణంగా కోతులు ఇష్టం వచ్చినట్టు చెల్లాచెదరు చేసేసి సగం సగం కూరికి పారేస్తూ ఉంటాయి, కానీ ఇది దానికి ఎంత అవసరమో అంత మాత్రమే తింటుంది, నీళ్లు తాగుతుంది, ఈ విధంగా నిద్రపోతుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.